హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని, ఓపీఎస్ మినహా మరే ప్రత్యామ్నాయాలకు అంగీకరించేది లేదని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ జనగామ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఖాజా హషీఫ్ హెచ్చరించారు. సెప్టెంబర్ 1న జరిపే పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆదివారం నిర్వహించిన నిరసనలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్, చంద్రశేఖరరావు, మహిపాల్ రెడ్డి, లక్ష్మయ్య, లక్ష్మణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.